హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన వర్క్ వచ్చేసి మహబూబ్ నగర్ అన్నపూర్ణ గార్డెన్స్లో జరుగుతుంది. ఈరోజు నేను మీకు పాలకూర మామిడికాయ పప్పు ఎలా చేయాలో చూపిస్తాను. బొగాన్ పెట్టుకొని పల్లీల నూనె వేసుకోవాలి, దీంట్లో టేస్ట్ బాగా వస్తుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర ఆవాలు మంచిగా చిటపటలాడిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి వేసుకున్నాక ఎల్లిపాయలు వేసుకోవాలి. ఎల్లిపాయలు మంచిగా గోల్డెన్ కలర్లో రావాలి. అప్పుడు పసుపు వేసుకోవాలి, కరివేపాకు వేసుకోవాలి. పసుపు వేసిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకోవాలి కొంచెం, ఎందుకంటే ఇంతకుముందు ఆల్రెడీ ఎల్లిపాయలు వేసినాం కాబట్టి మళ్ళీ ఎక్కువ అవుతుంది. అల్లం కొంచెం తక్కువ వేసుకోవాలి. తర్వాత పచ్చికారం వేసుకోవాలి. పచ్చికారం కూడా మంచిగా రోస్ట్ అయ్యేటట్లు కలపాలి, పచ్చి వాసన పోయేటట్లు. తర్వాత మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. మామిడికాయ ముక్కలు వేసుకొని 2 నిమిషాలు మంచిగా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత పాలకూర వేసుకోవాలి. పాలకూర వేసుకొని మంచిగా కొంచెం పాలకూర మెత్తగా ఉడకాలి. ఉడికిన దాకా పెట్టి ఇంతకుముందు మనం ఉడకబెట్టుకున్న కందిపప్పు ఉంటుంది కదా, దాంట్లో వేసి కలిపేసేయాలి. కలిపేసిన తర్వాత మళ్ళీ తీసి ఒక 5 నిమిషాలు ఈ బొగాన్ని పొయ్యి మీద ఉంచాలి. ఏం లేదు ఎక్కువ, కొంచెము ధనియాల పొడి, జీరా పొడి వేసి కొంచెం ఉప్పు, కొంచెం పులుపు, ఎందుకంటే పులుపు ఇందాక మనం మామిడికాయలో వేసినాం కాబట్టి పులుపు వస్తుంది. కాబట్టి కొంచెం చింతపండు రసం చూసి కొద్దిగా తక్కువ వేసుకోవాలన్నమాట, టేస్ట్ బాగుంటుంది. సూపర్, ట్రై చేయండి మీరు కూడా. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. బాయ్.